Hi guys, welcome to my YouTube channel. My name is Vinay Kumar Yadav. I am very interested to explore myself. సో మాది ఒక చిన్న సాధారణమైన పల్లెటూరు గాలిపురం ఒక విలేజ్. ఈరోజు అయితే ఈ వీడియోలో నేను మన విలేజ్లలో మోస్ట్ శ్మశాన వాటికలు ఉంటాయి కదా, అక్కడ రియల్గా దయ్యాలు ఉంటాయా లేవా అని నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నా. చాలామంది పీపుల్ అక్కడ దయ్యాలు ఉంటాయని నమ్ముతారు, కొంతమంది ఉండేని నమ్ముతారు. సో రీసెంట్లీ నేను సర్చ్ చేసిందంటే ఇక్కడ మా విలేజ్లో ఒక 2 చనిపోయారు. సో అక్కడ శ్మశాన వాటికలో పోయి ఒక 1-2 hours స్పెండ్ చేస్తే తెలుస్తాయి కదా రియల్గా దయ్యాలు ఉంటాయా ఉండని. నేను ఈ వీడియో ఫస్ట్ మా విలేజ్లో తీద్దాం అనుకున్నా, కానీ మా విలేజ్లో ఆ శ్మశాన వాటికలో బొందలు ఉంటాయి కదా కట్టినవి, అవి ఎక్కడ లేవు. సో మా పక్క విలేజ్ కుమ్మంచాన్ ఉంటుంది, అక్కడ చాలా క్లియర్గా ఉన్నాయి. అంటే అది చూడగానే శ్మశాన వాటిక అని తెలిసిపోతుంది. సో అక్కడ టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా. వెళ్ళి నైట్ ఏ టైం అయినా కానీ పోయి ఒక 1-2 hours టైం స్పెండ్ చేస్తా, అది మీకు చూపిస్తా. అప్పుడు చూద్దాం రియల్గా దయ్యాలు కనిపిస్తాయా కనిపించాయా అని. చెప్పినా కదా పక్క విలేజ్ పోతా అని. సో పోతున్నా అన్నమాట. మా నియర్ బై విలేజ్, మా దగ్గర నుంచి ఒక 3 kilometers వస్తుంది అనుకుంటా. ఇంకొనే పోతున్నాం, ఇంకొనే కూడా వస్తున్నాం. సో ఇదే విలేజ్ అనమాట. కుమ్మంచా బోర్డు ఏడుంది, బోర్డు లేవు, విలేజ్ ఉన్నాయి. ఇప్పుడే బైక్ దిగినా చూసుకోవచ్చు, వడ్లు అవుతుంది కింద పోసినట్టు. ఇటువంటి శ్మశాన వాటికి చూపిస్తా. బొందలు ఇవి అక్కడ 3 ఉన్నాయి, అక్కడ ఇంకా ఇందులో కొద్దిగా. బట్ ఐ థింక్ ఏమి ఉన్నాయి ఇక్కడ. మరి చెట్టు అది ఏదైనా తెల్లగా. ఇవన్నీ వడ్ల సంచులు అన్నమాట. విలేజ్ అలా ఆ ప్లేస్ ఉండదు కాబట్టి ఇక్కడంటే అక్కడ పోస్తారు. ఓడో వెనకాల ఓడోనా అని చెప్పరు, కొడితే ఫీడల్స్ ఉండదు మళ్ళీ ఒక్కొక్కటి. ఈ ప్లేస్ లిటరల్లీ ఫుల్ ఉన్నాయి. ఈ శ్మశాన వాటిక చూసుకోవచ్చు. కొనున్నా భయం మీకు కొద్దిగా లైట్గానే ఎక్కబోయినా నాకు వచ్చింది. బట్ ఐ వాంట్ టు షో యూ. You can see there. ఇది పెద్ద జంగలు. ఈ జంగల కదా తలగల పనులు ఇవన్నీ. దగ్గర పోన్నా లోపలికి చూసుకోవాలి. ఏముండే గాయస్ దయ్యాలు బియ్యాలు ఏముండే. బ్రో ఉన్నారా వాళ్ళన్నా? వచ్చినా నేను లేవండి, బయటకు రండి బ్రో, మిమ్మల్ని చూపిస్తున్నాను కొన్ని. సో ఈ బ్రోలో రీసెంట్గా జాయిన్ అయినట్టు ఫ్రెండ్, మాది ఈ విలేజ్ కానీ మా తాతల ఫ్రెండ్ చచ్చిపోయింది. ఏమో అంకుల్ బ్రో ఏడున్నావు, ఒకసారి బయటకు వస్తావా? లాస్ట్ క్లియర్గా బ్రో రండి బ్రో, అన్న బయటకు రండి, నచ్చిన అడ్డ పోలేరు కదా. యా నా ప్లస్ ఏంటంటే ప్లస్ పాయింట్ అంటే నాకు లైటింగ్ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ స్తంభాలకు లైటింగ్ ఉంది. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇవ్వండి చూసుకోవచ్చు. వెనకాల ఏమో దయ్యాల పట్టుకలు. నేనేమి ఇక్కడ కొద్దిగా బ్రైట్నెస్ తక్కువ ఉంది, క్లారిటీ ఉందో లేదు వీడియో నాకు తెలియదు. బట్ దయ్యాలు గీయాలి అంటూ ఏం లేవు. శ్మశాన వాటికలు విలేజ్లో ప్రశాంతంగా ఉంటాయని ఇప్పుడు నాకు అర్థమైంది. యా వీడియో అయిపోతే సో ఐ ఆమ్ గోయింగ్ బ్యాక్ టు మై హోమ్ అనమాట. ఇది చూస్తే ఇప్పుడు ఇంటికి సార్ మా నాన్నగారు చూస్తే నాకు తను పక్క ఏడుకున్నాడు గీరాత్రి అంటారు. అసలే నేను బైక్ మా ఇంటి దగ్గర నుంచి బయట దాకా నూక్కుంటా వచ్చిన, ఎందుకంటే సౌండ్ రావద్దని అంతే. ఇప్పుడేమో మళ్ళీ పోవాలా నూక్కుంటా పెట్టేయాలి, అయిపోయింది. చూడండి జంగల్ ఉండవు, జంగల్ ఉంటుంది మా ఊరు అయితే.
అడగను అసలు టైం చూపిద్దాం అనుకున్నా వెళ్ళకపోయినా. ఎందుకంటే దగ్గర వాచ్ లేదు, ఫోన్ ఒకటే ఉంది, ట్రైపాడ్ ఉంది. కూడా మొబైల్లో కూడా ఛార్జింగ్ బాగా ఆపది ఇంకా 5 అనుకున్నా, బట్ నాకు ఆపింది. ఏం చెప్తున్నా అసలు ఎంత పీస్ఫుల్గా ఉన్నట్టే శ్మశాన వరకు కన్నా ఫీల్ కూడా రాలేదు. ఆడ ఏం దేవస్థానం ఏం చెప్పాలి, దయ్యాలు అసలు ఏం లేదు. చాలా మంది భయపడతారు ఉంటాయి, 50 చేసారు తెల్లగా దయ్యాలు ఉంటాయి అది అనుకుంటారు. లిటరల్లీ ఏం లేదు. చాలా చాలా సేఫ్ అనిపిస్తుంది. లైక్ మనం ఏదో బయట పిక్నిక్ పోయి అడవిలో ఉంటాయి కదా, టెంట్ వేసుకొని ఆ ఫీల్ వచ్చింది. బట్ దుప్పటి టెంట్ 2 దిక్కున్నాయి. కానీ ఫుల్ అంటే ఫుల్ చాలా దగ్గరికి అది అంటే ఫుల్ ఏదో చేతులు ఫీల్ అయిపోతుంది. ఆ వర్క్ ఉన్నాయి అసలు. అది పెడతాను అనుకోలేదు. ఇప్పుడు మా ఇంట్లో వెళ్ళాలి. నేను ఏదో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడుకున్నాను అనుకుంటుంది. నేను ఏం చేశానంటే డాబా మీద పడుకొని ఆ బైక్ మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం దాకా నొక్కుంటా స్టార్ట్ చేయకుండా ఆడ స్టార్ట్ చేసుకుని వచ్చినాను. ఆశ్చర్యం కూడా మళ్ళీ